ల్యాండ్ రైటింగ్ యాక్ట్ కోసం మీరు చెప్పారు కదా, ఇలాగా ప్రభుత్వంలోని ఫోటో వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఫోటో వేసుకోవడం అన్నది అసలు ఒక మూర్ఖుడు చేసే పని. అది అతను అన్నిటి మీద బొమ్మలు ఫోటోలు వేసుకుంటాడు, ఎలా గోడల మీద, ఇతర పథకాల కోసం స్కూళ్ళ మీద, హై స్కూల్ గ్రౌండ్ల మీద, లేదా గోడల మీద, నేలని, ఈవెన్ సర్వే రాళ్ళ మీద కూడా ఫోటో వేసుకున్నాడు. ఎంత మూర్ఖుడు అంటే సర్వే రాళ్ళ మీద కూడా ఫోటో వేసుకుంటే ఎవడన్నా ఎలాగో శంకుస్థాపన చేసే రాళ్ళ మీద ఫోటోలు వేసుకుంటాడు. ఇవన్నీ ఏంటో అతనికి ఒక పిచ్చి, అది ఒక క్షణికానందం. కాబట్టి ఆ ఫోటోలు వేసుకోవడం అనేది చాలా తప్పు. బ్యాంక్స్ ఇవాళ ఒప్పుకోవట్లేదు. ఆ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి, రిజెక్ట్ చేస్తున్నాయి మనం ఇచ్చిన పాస్బుక్ని. బాబు లోన్ ఇవ్వు 2 లక్షలు అంటే ఈ ఫోటోలు లేకుండా తెచ్చుకోవాలమ్మా, మనం ఇప్పుడు ఇవ్వలేమని చెప్పేస్తున్నారు. అంత ఘోరంగా ఉంది పరిస్థితి. అంటే ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే ఖచ్చితంగా మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేసుకోవాలి, లేదంటే ప్రూవ్ చేయమని అనేస్తున్నారు. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టే పెద్ద బూతు. నీతి ఆయోగ్ ఇచ్చిన రూల్స్ని చదవండి మీరు ఒకసారి. నీతి ఆయోగ్ ఏం చెప్పిందంటే అన్ని రాష్ట్రాలకి, ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలకి మీరు కొత్తగా ఈ చట్టాన్ని తయారు చేసుకోవాలి, ప్రజలకు ఉపయోగపడాలి, ఈ గైడ్లైన్స్ ప్రకారంగా తయారు చేయాలి. ఎవరిదైతే ల్యాండ్ ఉంటుందో వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్వయాన మీరే కొత్తగా పాస్బుక్లు ఇవ్వాలి. తాతల దగ్గర నుంచి రికార్డు లేకపోయి ఉండొచ్చు, అనుభవం ఉంటుంది. అనుభవాన్ని ఎంక్వైరీ చేసి లోకల్ రికార్డు తీసుకొని, స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వాలని చెప్పి క్లియర్గా చెప్పింది నీతి ఆయోగ్. వీళ్ళు ఏమంటారు, మీకట 4 నెలలు మీ భూమి ఎక్కడుందో కనిపెట్టుకొని మీరు కానీ అప్లై చేసుకోకపోతే అది గవర్నమెంట్ లాగేసుకుంటుంది. అది ఎంతవరకు అన్యాయం అండి? అది చాలా తప్పు కదా సార్. అదే చెప్తున్నాను, ఎంత తప్పుడు దాన్ని ఇది ప్రజలకు ఉపయోగం అంటాడు. పిచ్చి 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 ముదిరిపోయింది వాడికి. ముఖ్యమంత్రికి మరి బుద్ధి ఎవడిస్తున్నాడో సలహా నాకు అర్థం కాదు. ఎంత ఎదో ఆలోచనలో ఎవడని చెప్తాడండి? నీ భూమి నీ ఫాదర్ నుంచి వస్తుంది, నీ తాత నుంచి వస్తుంది, నీకు అనుభవం హక్కు ఉంటుంది రికార్డులో. ఆ హక్కు ప్రకారం కొత్త రికార్డు తయారు చేసి నువ్వు ఇచ్చి నీవు ఎందుకు ఆడి ఫోటో ఎందుకు, ఆడికి ఇదేందుకు? నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తావు, ఇక్కడ నీ ఉద్యోగం చేసావు కాబట్టి నీ క్లెయిమ్ పెట్టలేవు. వెంటనే ఏదో టైం ఇస్తారు, 3 నెలలు 4 నెలలు. క్లెయిమ్ పెట్టకపోతే గవర్నమెంట్ తీసుకుంటుందా నీ భూమిని? నీకు ఆల్రెడీ హక్కు ఉంటుంది. నీ తాత పేరుతో పాటు మీ ఫాదర్ పేరు ఉంటే ఆ అనుభవం వస్తుంది. మరి దాన్ని నువ్వు ఐడెంటిఫై చేయాలి కదా. ఐడెంటిఫై చేయకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎవడో పడితే అది తీసుకొని స్టేట్మెంట్ తీసుకొని ఈ భూమి అంతా దగ్గర 8 లక్షల ఎకరాలు ఇలాంటి భూమి ఉందంట, దెంగేద్దామని ఆ భూమి అంతా. మరి రాష్ట్రం అప్పు తీర్చాలి కదా సార్. మరి అప్పు తీర్చడానికి ఏమైనా పర్వాలేదు, బాగా సొంతానికి అయ్యి. అదే సొంతం చేసుకుంటున్నా కదా, నేను ఇలా తీసుకున్నాను. కాదు సొంతం తీసుకుంటే అది వేరు. మళ్ళీ దీనికి ఎవడెవడు గవర్నమెంట్ ల్యాండ్ చూస్తాడు ఎక్కడో దగ్గర, అది అమ్మేస్తాడు. అదే పరిస్థితి. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ప్రజలకి తెలియజేయండి, మీ ద్వారా ప్రజలకు తెలియజేయండి. ఈ చట్టం అంతా ఓ బూత్ చట్టం. దీన్ని తెలుగుదేశం పార్టీ వస్తే రద్దు చేస్తాం, డెఫినెట్గా హామీ ఇచ్చాం. టీడీపీ వస్తే మొదటి సంతకం కూడా దీని మీద పెడదాం అనుకుంటున్నారు కదా? లేదు, అది డిఎస్సి మీద పెడతామని చెప్పారు. డిఎస్సి తర్వాత ప్రయారిటీ అనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు. ఏదైతే ఇప్పుడు మా అధ్యక్షుల వారు చెప్పినట్టు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజలకు ఎంత నష్టం జరుగుతుంది అనేది ఒకసారి గుర్తెరిగి మరొకసారి రేపు 13వ తారీఖు ఎన్నికల్లో మనం కానీ మేలుకోకపోతే మన భూములకు గ్యారంటీ ఉండదు. ఖచ్చితంగా ఇప్పుడు గౌరవ హైకోర్టులో ఇది ఉన్నప్పటికీ కూడా మాట్లాడకూడదు. కానీ ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారు సెకండ్ ప్రయారిటీ కింద ఏదైతే డిఎస్సికి ఫస్ట్ సంతకం పెడతా అన్నారో, ఏదైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తప్పు ఉందని దీని మీద కూడా రెండో సంతకం పెట్టి ఇది రద్దు చేస్తామని తెలియజేయడం జరిగింది. మళ్ళీ ఇలాంటి ఒక దుర్మార్గపు ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రిని రేపు ఓటు ద్వారా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని మనకి ఒకసారి గుర్తెరిగి ఓటేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను.